హయాంలో ఏర్పాటు చేసిన నైట్ ఫుడ్తో జీవీఎంసీకి పెద్ద మొత్తంలో గండి పడుతోంది. అయితే ప్రైవేట్ వ్యక్తులు మాత్రం ఈ ఫుడ్ కోర్ట్ ద్వారా లక్షలాది రూపాయలని ఆర్జిస్తున్నారు. నైట్ ఫుడ్ కోర్టులో ఉన్న షాపులన్నీ అక్రమమేనని తెలిసినా వాటిని తొలగించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. విశాఖ పాత జైల్ రోడ్డు సమీపంలోని ఉమెన్స్ కాలేజీకి ఎదురుగా ఉన్న నైట్ ఫుడ్ బజార్ జగన్ రెడ్డి హయాంలో ఏర్పాటైంది. బొత్స సత్యనారాయణ దీన్ని ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. అయితే ఇది ఏ ముహూర్తాన్ని ప్రారంభమైందో అప్పటి నుంచి అంతా వివాదాస్పదమే. ఇందులో చిరు వ్యాపారస్తులకు చోటు కల్పించకుండా వైసీపీ నేతలు తమ అనుచరులతో షాపులు పెట్టించారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, నిబంధనలకు విరుద్ధంగా నైట్ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేసి వైసీపీ నేతలు ప్రతి నెల లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారు. అయితే అప్పుడు రాష్ట్రంలో ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉండటం, జీవీఎంసీ పీఠం కూడా వైసీపీ చేతిలో ఉండటంతో అధికారులు ఎవరూ నైట్ ఫుడ్ కోర్టును పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో నైట్ ఫుడ్ బజార్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో డిప్యూటీ మేయర్ సతీష్ నేతృత్వంలో కమిటీ వేశారు. నైట్ ఫుడ్ కోర్టు అంతా అక్రమమేనని తేల్చారు. వీటిని తొలగించాలని జీవీఎంసీ కౌన్సిల్లో కూడా తీర్మానం చేశారు. విశాఖలో నైట్ ఫుడ్ కోర్టు ద్వారా వైసీపీ నేతలు దోచుకు తింటున్నారని జనసేన నేత కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. సెంట్రల్ పార్క్ దగ్గర ఎలాంటి అనుమతులు లేకుండా షాపులు ఏర్పాటు చేశారని, అటు జీవీఎంసీ నుంచి కానీ ఇటు పోలీస్ శాఖ నుంచి కూడా ఎటువంటి అనుమతులు లేవన్నారు. నైట్ ఫుడ్ కోర్టుతో జీవీఎంసీకి పైసా ఆదాయం రావటం లేదన్నారు. ఫుడ్ కోర్ట్ నైట్ ఫుడ్ కోర్ట్ ని ఖాళీ చేయించాలి. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఎక్కడైనా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి వెండింగ్ జోన్ కింద ప్రకటించి వెండర్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వెండింగ్ సర్టిఫికేట్లు ఇచ్చిన తర్వాత జీవీఎంసీకి ఆదాయం సమకూర్చే విధానాన్ని అవలంబించాలని చెప్పి నిర్ణయం తీసుకుని 2 ఏళ్లు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా గౌరవ మేయర్ గారు ఆ యొక్క షాడో మేయర్లు అవినీతి పాల్పడతా ఉంటే ఆ నలుగురు షాడో మేయర్ల అవినీతికి గౌరవ మేయర్ గారు తిలోదకాలు ఇస్తూ అక్కడ ఫుడ్ కోర్ట్ ని తీయకుండా ఉంచారు. నైట్ ఫుడ్ కోర్టు అంశంపై జీవీఎంసీ కౌన్సిల్లో చాలాసార్లు చర్చించామని, సరైన ఆదాయం రావటం లేదని జీవీఎంసీలో సిపిఐ ఫ్లోర్ లీడర్ స్టాలిన్ అన్నారు. అక్కడ ఫుడ్ కోర్టును తొలగించాలని నిర్ణయానికి కూడా వచ్చారని చెప్పారు. ఫుడ్ కోర్టు వల్ల చాలా అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనేటువంటి దాంతో దాన్ని తొలగించాలనే నిర్ణయానికి కూడా వచ్చారు. ఒకవేళ ఫుడ్ కోర్టే కనుక అక్కడ కొనసాగించాలనుకుంటే అది టౌన్ ప్లానింగ్ సరైనటువంటి స్కెచ్ తయారు చేసి ఆకర్స్కి ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది 2014 కనుక దాని ప్రకారం తయారు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అంతవరకు కూడా తీసేయమన్నారు, కానీ తీయలేదు. ఈ రోజు వరకు కూడా దాన్ని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు తొలగించడానికి ముందుకి రాకపోవడం, అలాగే ఈ మధ్య హైకోర్టు కూడా దాన్ని తొలగించమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు కూడా దాన్ని తొలగించకపోవడం సరైనటువంటిది కాదు. నైట్ ఫుడ్ కోర్టుతో జీవీఎంసీకి పెద్ద మొత్తంలో గండి పడుతోందని తెలిసి కూడా అధికారులు మొద్దు నిద్ర వేడకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా మేల్కొని అక్రమ షాపులను తొలగించాలని కోరుతున్నారు. ఒకవేళ అక్కడ ఫుడ్ కోర్టు కొనసాగించాలనుకుంటే సరైన ప్రణాళికలతో టౌన్ ప్లానింగ్ అధికారులు ముందుకు వెళ్లాలంటున్నారు.